ఏమండి ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పట్టించుకోమండి. పనికి మాలినోడు ఎవడో మాట్లాడితే మేము పట్టించుకోము. అవి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేం. ఏమండి అది వట్టి డొల్లా, 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదు అంటాను, ఇప్పుడు అడుగుతా. ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇగో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 1,00,000 కోట్లు కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇదేంది? జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్. అంటే అంకెల గారడినా నిజంగా జీడిపి రివైవలా అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది, మేము కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు, ప్రపంచాలు, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణీపోతాం. అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాళ్ళుగా భావించి, ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% FRBM పెంచారు. అంటే రేపు తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తుంది. దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు. అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే. వీళ్ళ మెహర్బాని ఒక రూపాయి నోటు లేదు దాంట్లో. 20,000 కోట్ల పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం. అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు. అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు. దానిలో ఆంక్షలు ఎంత దరిద్రం కొట్ట ఆంక్షలు ఉన్నాయంటే 5,000 కోట్లేమో ఇస్తారట. అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు. ఇలా కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి, తెలంగాణకు ఒరిగేది ఏం లేదని. అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా. ఆ 5,000 crores ఎట్లా వచ్చేది? కొత్తదేం లేదు. ఆ 5,000 crores వస్తుంది. మిగిలిన 2,500 కోట్లకు ఒక రిఫార్మ్ ఆంక్ష ఎవ్రీ 2,500 crores. కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద, మేడ మీద కత్తి పెడితే 2,500 కోట్లు ఇస్తారట. ఇదేనా ఈ ప్యాకేజా? వాట్ ఈస్ దిస్? ఈ ప్యాకేజ్ అనరు. వెరీ సారీ. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇట్లా వ్యవహరించవచ్చునా? ఎంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో. సో అట్లా ఇంకా పెట్టినారు. మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన, కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? ఇక్కడ మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. రిఫార్మ్స్, మున్సిపాలిటీల ఆదాయం వేస్తే. ఇది ప్యాకేజ్ అంటారా? ఏమంటారు దీన్ని? ఏమనాలా? ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సరే, అందులో మనం నంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్పుడూ చేసినాం. వీఆర్ ఛాంపియన్స్. ఇందులో 4 3 సాటిఫై చేస్తే ఇంకో 5,000 కోట్లు ఇస్తారట. ఇదేం బేరం అండి? ఇదా దీని ప్యాకేజ్ అంటారా? ఇది పచ్చి మోసం, దగ, అంకెల గారడి, అంత గ్యాసు. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా, ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా?
ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది, బోకస్ ఉంటే ఎట్లుంటుంది అని తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. ఐ రియల్లీ ఫీల్ సారీ. దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే. కంప్లీట్ రాంగ్ ఇది. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు, అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది. ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి? చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం, ఇదే పిల్లల కొట్లాడనా? ఇదేనా? ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు, ఇది అన్యాయం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చెయ్యి, ఇస్తావు నీకు బిచ్చం ఇస్తా 2000 కోట్లు, ఇదేనండి? నువ్వు ఫలాంది చేయి, మున్సిపల్ ట్యాక్సులు పెంచు, మున్సిపల్ ఆదాయం పెంచు, అయితే 2000 కోట్ల భిక్షం ఇస్తా, ఇదా? కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్? నేనేమంటున్నాను, మనం చేస్తాం చేయమనేది కాదు, విధానం కరెక్ట్ కాదు. తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు పెట్టిన కండిషన్లో 3 కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ 1 ఉన్నాం కంట్రీలో, 1 నేషన్ 1 రేషన్ కార్డు. దాంట్లో ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం, కొత్త నిబంధన ఏం లేదు, మనం తీసుకోవచ్చు. కరెంట్ రిఫార్మ్స్ ఎస్, మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం, మేము చెయ్యం. ఆ ముష్టి 2.5 కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే, అది నెక్స్ట్ మళ్ళీగా అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్, ఇంకేముండదు ఇక. తట్టుకొని నిలబడతాం. అది మన అప్పే కదనే బాబు, అదేదో మేర్బాన్ లేక నీ జేబులోకి నా జేబులోకి ఇచ్చినట్టు. అది మా డబ్బే కదా రాహుల్ గారు, మన ఓన్ సోర్సు. ఎప్పుడైనా పైసలు వెళ్ళకుంటుంటే ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం. అది ఎంతనా 500-600 కోట్లు, అదే భిక్షమా? నో, ఆల్ సెడ్ అండ్ డన్ వి ఆల్సో రన్ ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్. They are not subordinates. Very sorry. More responsibilities, more duties are there on the state governments. Much more. States have more responsibility directly to the people than the central government. It's a fact. Yes, please. ఏమంటారండి? శిశుపాలను కూడా. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe TFCC. Hi, this is Pujita. Please subscribe to TFCC YouTube channel. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Hi everyone, this is Raj Kantkori. Subscribe to TFCC live channel. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్.